హాయ్ హలో నమస్తే. ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక చిన్న కామెంట్, అఫ్కోర్స్ ఓబీసీకి సంబంధించినటువంటి ఒక కామెంట్. దాని మీద అన్ని ఛానల్లో చర్చ జరుగుతుంది. నేను కూడా ఒక వీడియో పెట్టాను ఇండియా పారాడైమ్ షిఫ్ట్లో. ఈ ఛానల్లో నేను మళ్ళీ దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఆబ్వియస్లీ క్రీమీ లేయర్ గురించి మళ్ళీ చర్చ వచ్చింది. క్రీమీ లేయర్ రాగానే ఒక జెన్యూన్ డిమాండ్ వినటానికి చాలా జెన్యూన్గా అనిపించింది ఏంటంటే, క్రీమీ లేయర్ ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలకి మళ్ళీ ఉద్యోగాలు వస్తున్నాయి, సెటిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు వస్తున్నాయి. సో కాబట్టి వాళ్ళకి కాకుండా పేదవాళ్ళకి రావాలి అంటే ఒకసారి ఉద్యోగం వచ్చిన వాడిని తప్పించాలి అనేటువంటి ఒక జెన్యూన్ డిమాండ్ వినటానికి చాలా జెన్యూన్గా అనిపించింది. అది వినటానికి చాలా జెన్యూన్గా రీజనబుల్గా అనిపించేటువంటి ఒక డిమాండ్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్. అది షెడ్యూల్ క్యాస్ట్లో కూడా మీరు పెట్టాలి అని చెప్పేసి చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగో ఎక్స్పాన్షన్ ఓబీసీ కేటగిరీలకు ఉంది, ఇప్పుడు ఎస్సీలకు కూడా పెట్టాలనేది. ఇది క్రీమీ లేయర్లో జరిగేటువంటి అన్యాయం గురించి మనం తర్వాత మాట్లాడదాం. దాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ఒకటి చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి ఉన్న కొన్ని కాంట్రవర్సీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలా సెంట్రల్ యూనివర్సిటీలు ఇప్పుడు క్రీమీ లేయర్ లేదు, షెడ్యూల్ ఎస్సీ ఎస్టీలకి క్రీమీ లేయర్ లేదు. ఎస్సీ ఎస్టీలకి క్రీమీ లేయర్ లేకుండానే చాలా సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటీస్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వ్డ్ కేటగిరీలో ఫిల్ చేయాల్సినటువంటి ఫ్యాకల్టీ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఐఐటి, ఐఐఎంస్, ఎన్ఐటీస్లో క్రీమీ లేయర్ లేదు, అయినా సరే ఖాళీ ఉన్నాయి. రైల్వేస్లో చాలా బ్యాక్లాగులు ఇంకా కంటిన్యూస్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. రైల్వేస్ యొక్క జాబులకు సంబంధించి ఎస్సీ ఎస్టీని ఫిల్ చేయకుండా. జ్యుడిషియరీలో అయితే మరీ దారుణం. ఎస్సీ ఎస్టీ యొక్క రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్ 1% కూడా ఉండదన్నమాట. స్టేట్ పిఎస్సి రిక్రూట్మెంట్స్లో అయితే రిజర్వ్డ్ పోస్టులని డిలే చేస్తూ ఉంటారు, పోస్ట్ చేయకుండా. అదేవిధంగా మెడికల్ కాలేజీలో అయితే రిజర్వ్డ్ ఫ్యాకల్టీస్ ఎవరు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి అసలు పోస్టులు ఫిల్ అవ్వవు. స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్స్ మొత్తం పోస్ట్ ఖాళీ పెడుతూ ఉంటారు. రిజర్వ్డ్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ ఉంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో. ఇక బ్యూరోక్రసీ అయితే ఇంకా మనం చెప్పలేము. ఎస్సీలు ఉండరు, వాళ్ళు పైన వాళ్ళని పెట్టుకుంటారు, మా ఎస్సీలు ఎస్టీలకి పెట్టరు. ఇదంతా ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో వీళ్ళన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎందుకు? క్రీమీ లేయర్ లేదు మనకి. అంటే ఐఏఎస్ పిల్లలు కూడా పోటీ చేయొచ్చు, ఎంపీల పిల్లలు కూడా కోటీసుడైన దళితుడు కూడా వీటికి అప్లికేషన్ పెట్టవచ్చు, అయినా సరే ఖాళీ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలో అరౌండ్ 80% ఆఫ్ ఓబీసీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 83% ఎస్టీ ప్రొఫెసర్లు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య వస్తున్నటువంటి సమాచారం. ఐఐటి, ఐఐఎంస్, ఎన్ఐటీసీ, ఐఐఎస్సిఆర్లో 56% ప్రొఫెసర్ పోస్టులు మొత్తం ఖాళీ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి. ఓబీసీలకి 1521 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రొఫెసర్ పోస్టులు 1521. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటీలు ఇంకా వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీలకి 788 పోస్టులు ఖాళీ ఉన్నాయి వేకెంట్గా. ఎస్టీలకి 472 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్లో అయితే 1.2 లక్షల రిక్రూట్మెంట్స్ ఖాళీ ఉన్నాయి ఎస్సీలకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఆల్మోస్ట్ 4 లక్షల వరకు, అకార్డింగ్ టు 2016 నుంచి ఇప్పటి వరకు 4.8 అంటే 5 లక్షల వరకు ఈ పబ్లిక్ మినిస్ట్రీస్లో కానీ, డిపార్ట్మెంట్స్లో కానీ, పిఎస్సిలో కానీ ఎస్సీలకి సంబంధించిన పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఫిల్ చేయట్లేదు. ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేస్లో అయితే లోక్పాల్ రిక్రూట్మెంటు, టీచర్ రిక్రూట్మెంటు, యూపీపీఎస్సీ రిక్రూట్మెంట్కి అసలు ఫిల్లే చేయట్లేదు ఓబీసీ, ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి. తమిళనాడు కూడా యూనివర్సిటీలు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పోలీసు, స్టేట్ సర్వీసెస్కి బ్యాక్లాగ్ పోస్టులు పడితే వాళ్ళు ఇమ్మీడియట్గా ఫిల్ చేయట్లేదని ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రకి వచ్చేసరికి బ్యాక్లాగ్ టీచర్ రిక్రూట్మెంట్ కానీ, లోకల్ బాడీ రిక్రూట్మెంట్స్, యూనివర్సిటీ పోస్టులు అసలు ఫిల్ చేయరు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. కర్ణాటక ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, పోలీసు రిక్రూట్మెంటు, కేపీఎస్సీ రిక్రూట్మెంట్ అన్నీ ఖాళీ ఉన్నాయి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా సంబంధించి టీచర్ పోస్టులు, యూనివర్సిటీలు, పోలీసు, గ్రూప్ జాబ్స్ ఇవన్నీ కూడా ఖాళీ ఉంటాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు రీసెంట్గా, ఐ థింక్ 1 వీక్ బిఫోర్. సో ఇంక జ్యుడిషియర్ అంటే ఎవరుండరు, గ్రూప్ ఏ సర్వీసులో మన వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా సీఎంఓలో, పిఎంఓలో, ముఖ్యమంత్రుల దగ్గర, ప్రధానమంత్రుల దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. అసలు ఎందుకు ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎలా పోస్టులు పెట్టారు, మరి ఇమ్మీడియట్గా వాటిని ఫిల్ చేయాలి కదా, ఫిల్ చేయాలి కదా ఇమ్మీడియట్గా. ఏంటి స్కామ్ ఏంటి ఇక్కడ అంటే దాన్ని ఎన్ఎఫ్సి స్కామ్ అంటారు, నాట్ ఫౌండ్ సూటబుల్ స్కామ్. ఈ నాట్ ఫౌండ్ సూటబుల్ స్కామ్ అని ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఏమంటారు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, గవర్నమెంట్ ప్రమోషన్స్లో, ఇంటర్వ్యూస్లో కూడా నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి ఈ ఎస్సీ క్యాండిడేట్ని నువ్వు ఎందుకు ఖాళీ పెట్టావు, రిక్రూట్ చేయకుండా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాట్ ఫౌండ్, ఇతనికి క్లియర్గా ఎలిజిబిలిటీ లేదు, క్వాలిఫైడ్ స్క్రీనింగ్లో ఇతను పాస్ అవ్వలేదు, సో ఇంటర్వ్యూలో సరిగ్గా మార్కులు రాలేదు, మినిమం స్టాండర్డ్స్ కూడా లేవు, అందుకని మేము ఇతను సెలెక్ట్ చేయలేదని చెప్తున్నారు. రీసెంట్గా పార్లమెంటరీ ప్యానెల్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎందుకు ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీ వేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటెన్షనల్గా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయట్లేదు, ఇంటెన్షనల్గా ఇంటర్వ్యూలో తగ్గిస్తున్నారు, నాట్ ఫౌండ్ సూటబుల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కావాలని ఎస్సీ ఎస్టీలని రాకుండా చేస్తున్నారని కొన్ని యూనివర్సిటీలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ కంట్రవర్సీ అయింది. అలహాబాద్ యూనివర్సిటీలో అయితే 12.3% ఎస్సీ, 5.6% ఎస్టీ రిక్రూట్మెంట్ టీచర్లు ఖాళీ పడి ఉన్నాయి అట్లాగా. సో ఇవన్నీ అంటే ఏంటి అర్థం, ఇంటెన్షనల్గా చేస్తున్నారని వాళ్ళు ఇదంతా జరిగింది. ఇంత స్కామ్ ఎప్పుడు క్రీమీ లేయర్ లేకుండానే ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇప్పుడు క్రీమీ లేయర్ గురించి మాట్లాడదాం. క్రీమీ లేయర్ అంటే ఏంటి, ఎందుకు మనోళ్ళందరూ ఇది అన్యాయం, క్రీమీ లేయర్, మనం ఇమ్మీడియట్గా క్రీమీ లేయర్ పెట్టాలి, మనోళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఏమంటారు ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే గవర్నమెంట్ ఉద్యోగికి పిల్లలు వాళ్ళే ఉద్యోగాలు తీసుకుంటున్నారు, మనకు ఉద్యోగాలు రావట్లేదు. ఇది ఎలాంటిదంటే దళిత క్రైస్తవులకి దళిత క్రైస్తవులు రిజర్వేషన్ తీసుకుంటున్నారని హిందువులను ఎలా రెచ్చగొట్టారో ఇది కూడా ఇంకొక కైండ్ ఆఫ్ రెచ్చగొట్టడం, ఇది కూడా ఒక ఆ కైండ్ ఆఫ్ రెచ్చగొట్టడమే ఇది క్రీమీ లేయర్ మీద. ఎందుకు అల్టిమేట్లీ దే వాంట్ టు కన్వర్ట్ సమ్ సీట్స్ టు జనరల్ కేటగిరీ. ఇప్పుడు దళిత క్రైస్తవులు వచ్చి హిందువులు ఓట్లు తీసుకుంటున్నారు, హిందువులు ఉద్యోగాలు తీసుకుంటున్నారని రెచ్చగొడితే వాళ్ళు ఇనెలిజిబుల్ అయిపోతాయి, దళిత క్రైస్తవులు ఇనెలిజిబుల్ అయిపోతే 2-3%కి నాట్ ఫౌండ్ సూటబుల్ మీద మొత్తం కూడా జనరల్ కేటగిరీకి మలుచుకోవచ్చు కదా ఈ మొత్తం. సో ఇదో పెద్ద స్కామ్ ఉంది దాని వెనక, ఈ దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అనేటువంటి ఒక స్కామ్. ఇప్పుడు ఇది కూడా ఇంకొక స్కామ్. ఈ స్కామ్ ఏంటంటే ఈ క్రీమీ లేయర్ స్కామ్ అనమాట. వీళ్ళని రెచ్చగొడుతున్నారు ఏమని, పేదల్ని, అరే ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగ పిల్లోడికి మళ్ళీ వాడికి ఎందుకు రావాలి, మీరు తిరగబడండి, క్రీమీ లేయర్ కోసం అడగండి అంటే చాలామంది డిబేట్ చేస్తున్నారు క్రీమీ లేయర్ మీద. సో అది జెన్యూన్ డిమాండ్. యాక్చువల్లీ నేను అదే చెప్తాను, స్టార్టింగ్లో జెన్యూన్ డిమాండ్తో మొదలెట్టాయి, జెన్యూన్ డిమాండే అది. కానీ వెనక ఇంత పెద్ద స్కామ్ ఉంది. ఏంటి స్కామ్ అంటే నాట్ ఫౌండ్ సూటబుల్ అనేటువంటి స్కామ్ ఉంది. అంటే ఇప్పుడు క్రీమీ లేయర్ లేకుండా అంటే ఒక కోటీశ్వరుడైనటువంటి ఎస్సీ పర్సన్ కుమారుడు కంపీట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగి కుమారుడు కంపీట్ చేయొచ్చు, ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడు కూడా కంపీట్ చేయొచ్చు. ఆ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఇన్ని పోస్టులు ఖాళీ పెడితే రేపొద్దున క్రీమీ లేయర్ పేరు పెడితే ఇంకా ఎలిజిబిలిటీ కట్ చేస్తాయి. అప్పుడేమైంది, ఇప్పుడు నాట్ ఫౌండ్ సూటబుల్ మీద 100 సీట్లు ఉంటే రేపొద్దున వీళ్ళందరినీ రిజర్వేషన్ మీద పక్కకి తప్పిస్తే అంటే క్రీమీ లేయర్ మీద పక్కకి తప్పిస్తే 500 పోస్టులు ఖాళీ ఉంటాయి. ఇప్పుడు 100 పోస్టులు మాత్రమే బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి, అప్పుడు 500 పోస్టులు ఖాళీ ఉంటాయి. ఇప్పుడు మీకేం చెప్తున్నారంటే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు క్రీమీ లేయర్ మీద పెడితే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి, మీ ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఆల్రెడీ క్రీమీ లేయర్ ఉద్యోగస్తుల పిల్లలు ఉద్యోగాలు తీసుకుంటున్నారు, మీకు రావట్లేదు అని చెప్పేసి వీళ్ళని రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు మా ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటున్నారేమోనని భ్రమలో ఉన్నారు. వీళ్ళు అలా భ్రమలో ఉండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దీని మీద పెద్ద గొడవ చేస్తున్నారు, క్రీమీ లేయర్ పెట్టాలని. దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే, క్రీమీ లేయర్ అనే దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే
I tell you, this will help జనరల్ కేటగిరీ మీ సీట్లు మొత్తం కూడా జనరల్ కేటగిరీకి మలుస్తారు. ఎలా మలుస్తారు? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించినవి కనుక పోస్టులు ఖాళీ ఉంటే కొన్ని సిస్టమ్ ఉన్నది. ఈ సిస్టంలో నువ్వు వాటిని మలచవచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 సీట్లు జనరల్ కేటగిరీలో ఉంటే 15 సీట్లు ఎస్సీలకు ఇస్తే దాంట్లో ఒక 10 మాత్రమే ఫిల్ అయ్యి 5గురు నాట్ ఫౌండ్ సూటబుల్ ఉన్నారనుకోండి. ఈ 5 సీట్లని కొన్ని కండిషన్స్లో జనరల్ కేటగిరీకి మళ్ళొచ్చు. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల క్యారీ ఫార్వర్డ్ చేయమంటారు. క్యారీ ఫార్వర్డ్ చేయటం కూడా అది అన్యాయమే. మళ్ళీ క్యాండిడేట్ దొరికేంత వరకు దాన్ని ఖాళీ పెట్టమంటారు. జనరల్ కేటగిరీతో మీరు ఫిల్ చేయకూడదంటే ఖాళీ పెడతారు. సంవత్సరాలు పడతారు కారణం ఖాళీ పెడతారు, ఎవరికి ఫిల్ చేయకుండా. అది కూడా అన్యాయమే. సరే, అది ఎక్కువ కాలం ఖాళీకి పెట్టలేరు, ఏదో ఒక రోజు ఫిల్ చేయాల్సి వచ్చింది, 10 సంవత్సరాల తర్వాత ఫిల్ చేయాల్సి వచ్చింది. అది కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఈ సీట్లని వాళ్ళు జనరల్ కేటగిరీగా మలచవచ్చు. ఎలాగా? ప్రమోషన్స్ ఇన్ వేకెన్సీస్ నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే దగ్గర నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి ప్రమోషన్స్లో వాళ్ళని ప్రమోట్ చేయకుండా దాన్ని జనరల్ కేటగిరీకి మలుస్తారు. జనరల్కి మలిచినప్పుడు దట్ బికమ్స్ ఏ వన్ స్కామ్. ఈ ఎస్సీఎల్ని ఎవరికి ప్రమోషన్ ఇవ్వకుండా ఇంటర్వ్యూలు తగ్గించేసి జనరల్ కేటగిరీకి మలుస్తారు. అవి సింగిల్ వేకెన్సీ రూల్ అని ఒకటి ఉంది. ఈ సింగిల్ వేకెన్సీ రూల్ ఏంటంటే, ఒక వేకెన్సీని కనుక రిక్రూట్మెంట్ ఇయర్, ఒక సింగిల్ రిక్రూట్మెంట్ ఇయర్ కనుక ఒక వేకెన్సీ కనుక ఎగ్జిస్ట్ అయితే, ఒకే వేకెన్సీ ఉంటే, ఒకే సీట్ ఉంటే, అది అన్రిజర్వ్డ్ రిజర్వ్డ్ సీటే, ఎస్సీ ఎస్టీలకు ఫిల్ చేయాల్సినటువంటి ఒకే సీటు నాట్ ఫౌండ్ సూటబుల్ అనుకోండి. ఒక సీటే కాబట్టి జనరల్ కేటగిరీకి మలచండి అని ఒక సింగిల్ వేకెన్సీ రూల్ ఒకటి ఉంది. అలాగే ఒక్కొక్క సీట్ ఖాళీ పెట్టేసి నాట్ ఫౌండ్ సూటబుల్ అని వాళ్ళు జనరల్ కేటగిరీకి మలుచుకొని వాళ్ళు ఆ సీట్లు అమ్మేసుకుంటున్నారని పెద్ద స్కామ్ జరుగుతుంది వెనక. స్టేట్ స్పెసిఫిక్ డీ రిజర్వేషన్ పాలసీస్ కొన్ని స్టేట్స్లో వాళ్ళు ఏంటంటే, మాకు ఎమర్జెన్సీ మెడికల్ సెక్టార్ ఉంది, మెడికల్ సెక్టార్లో డాక్టర్ ఎమర్జెన్సీ, ఇదిగోండి ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో కరెక్ట్ డాక్టర్ దొరకలేదు, పేషెంట్లు చచ్చిపోతారు, కాబట్టి మేము జనరల్ కేటగిరీలో ఫిల్ చేసుకుంటామని చెప్పేసి మెడికల్ సెక్టారు, ఎమర్జెన్సీ సెక్టార్లో ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి ఫిల్ చేయకుండా వాళ్ళ సీట్లు తగ్గించేసి జనరల్ కేటగిరీకి మలుచుకునేటువంటి సిస్టమ్ కొన్ని స్టేట్లలో ఉంది. సో ఈ క్రీమీ లేయర్ అనేది ఎవరైతే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్రీమీ లేయర్ పెట్టాలి, ఈ పేద పిల్లలకి అన్యాయం జరుగుతుందని ఆర్గ్యూ చేస్తున్నారో, పేద పిల్లల మీద ప్రేమతో ఆర్గ్యూ చేయట్లేదు. ఈ అన్ఫుల్ఫిల్డ్ సీట్స్ని జనరల్ కేటగిరీకి మలచొచ్చనేటువంటి వెనక ఒక పెద్ద భారీ కుట్ర ఉంది. ఆ కుట్రను మీరు అర్థం చేసుకోకుండా క్రీమీ లేయర్ అనే ఆర్గ్యుమెంట్ మాయలో మీరు పడద్దంత తొందరగా. చాలా జాగ్రత్తగా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని హ్యాండిల్ చేయాలి, లేదంటే ఇట్ బికమ్స్ ఏ బిగ్ అనదర్ స్కామ్. క్రీమీ లేయర్ లేకుండా ఒక ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కూడా ఉద్యోగం చేయగలిగిన ఇప్పుడే ఇన్ని వేల పోస్టులు ఖాళీ పెడితే క్రీమీ లేయర్ తోటి వీళ్ళందరినీ కట్ చేసేసి ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకే సీట్లు ఇవ్వాలని చెప్పేసి పేదలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని ఆ కాన్సెప్ట్ పెడితే ఇక 1500 నుంచి 5000 సీట్లు ఖాళీలు వెళ్తాయి. అన్నీ కూడా జనరల్ కేటగిరీకి వెళ్తాయి. దిస్ ఎ బిగ్ స్కామ్. కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళ ట్రాప్లో పడద్దు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ని. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకొకసారి మాట్లాడదాం దీని మీద. థ్యాంక్ యూ. నమస్కారం.